వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హర్షం. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయడానికి సన్నద్ధమవుతున్న టీడీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ అభ్యున్నతికి కృషి చేయడమే రాజ్యాంగానికి ఇచ్చే అసలైన గౌరవమని పెదకురబాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రోసూరులో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ దేశ చరిత్రనే మలుపు తిప్పిన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు కాబట్టే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన వారిని కేవలం స్మరించుకోవడం కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అనంతరం సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు క్రోసూరు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. 4 రోడ్ల సెంటర్లో మానవహారం చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎందరో మహనీయుల త్యాగ ఫలాలు మనకు ఈ రోజు స్వతంత్రంగా ఫలాలను అనుభవిస్తున్నామని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు గడిచాయని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తిదాయకమని, రాష్ట్రంలో వైఎస్ఆర్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు విసుగుపోయి ఉన్నారని, త్వరలో తెలుగుదేశం పరిపాలన వస్తుందని ఆయన తెలిపారు. భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పాటయ్యి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నో త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. గణతంత్రంగా మారటానికి రాజ్యాంగం ఎంతో శ్రమించి ఓర్చి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అనేక రుగ్మతలు సమాజంలో ఇంకా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకొని దాని యొక్క ముఖ్య సారాంశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఒక ఆశయంతో ఏర్పాటు కాబడిన గణతంత్ర రాజ్యం ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. అలాగే అనేక విజయాలు కూడా సాధించింది. సమస్యల్లో ఆకలికి ఇబ్బందులు పడేవాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఆవాసం లేని వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. వివక్షతకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల బాధలు పేదలకి, బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు, గణతంత్ర రాజ్యాంగం ప్రకటించబడినప్పుడు ఉన్న పరిస్థితుల మీద ఎంతో కొంత మెరుగ్గా, చాలా వరకు మెరుగ్గానే ఉన్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ కలిగిన సమానత్వం, స్వేచ్ఛ లేని సమానత్వం కాదు, సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ, సమానత్వం కాదని చెప్పేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కావున ప్రతి ఒక్కరు కూడా మనుషుల మధ్య వివక్షత లేకుండా, సమాజాల పట్ల, మతాల పట్ల, కులాల పట్ల వివక్షత లేకుండా బ్రతకాలనేది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనందరం కూడా కొనసాగాలని కోరుకుంటూ మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతి ప్రజలకు మేలు చేకూరాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు మనం జెండా వందనం చేస్తున్నాం. అయితే ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత మన తెలుగు ప్రజలకు ఉంది. స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయంలో మరి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను, ఫలితాలను హక్కుపరంగా పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించడం సబబు. అయితే 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. మరి వాళ్ళకున్న సాధికారత కుంటుపడింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు కొనసాగినటువంటి స్కీములన్నీ కూడా రద్దయ్యాయి. ఈ 75వ గణతంత్ర దినోత్సవం మీద వాళ్ళు ఎన్నో ఆశలు కలిగినారు. ఈ గణతంత్ర దినోత్సవం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,00,000 కుటుంబాలకు సుఖ సంతోషాలను, ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని, మరి ముఖ్యంగా
బాబు సుల్కి భవిష్యత్తు గ్యారంటీలో వాళ్ళు లక్షాధికారులు అవుతామన్నటువంటి ఆశావాదాలు తీసుకొస్తుందని. పాలకొల్లు పట్టణం అయ్యప్ప స్వామి గుడి దగ్గర భీమవరం బైపాస్ రోడ్లో 36 మంది స్కూల్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్న శ్రీ చైతన్య బస్ డ్రైవర్ తప్పిదం వల్ల ప్రమాదానికి గురైంది. సకాలంలో స్పందించిన స్థానికులు విద్యార్థులను కాపాడి బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి పరిశీలించి స్కూల్ యాజమాన్యం డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు డిపార్ట్మెంట్ వారికి, రవాణా శాఖ వారికి ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే తర్వాత డ్రైవర్ అన్నాడు 20 వచ్చిన తర్వాత ఎన్న పారిపోయాడు పంపించారు. చూడండి బస్ పొజిషన్ చూడండి. ఇవాళ ఎంతమంది తల్లిదండ్రులు సఫర్ అయిపోతారో ఇవాళ ఉన్న పరిస్థితి చూడండి ఒకసారి. ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద చెప్పండి కదా. అదే డ్రైవర్ సార్ ఇందులో లైసెన్స్ లేని డ్రైవర్లు చాలా మంది ఉన్నారు సార్. ముందు దాని గురించి లైసెన్స్ ప్రతి వ్యక్తి దగ్గర ముందు లైసెన్స్ లేదంటే ఇప్పుడు ఆల్రెడీ అతను వెళ్తున్నాడు లోపలికి పోతాడు. లైసెన్స్ ఆ బస్సులో ఎక్కింది పంపించిన తర్వాత మేమేమో ఎవరిని వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఈదులు పడిపోయింది మీ వల్ల. ఒక్క ఎక్కడికి పండుగ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. అతను కొట్టిన విధానం చూడండి. అది ఎంతమంది చూడండి. స్కూల్ ఎంతమంది రోడ్డు పడిపోయింది. జనవరి 26వ తేదీ 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ఆవరణం నందు వాస్వి ఆదర్శ్ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మార్తాల శ్రీనివాస్ రెడ్డి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ నారాయణ తులసి స్వప్న విద్యార్థులకు వారి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మోటివేషనల్ క్లాసులు నిర్వహించారు. తదనంతరం పిల్లలకి మిఠాయిలు మరియు బిస్కెట్లు, పెన్నులు పంచడం జరిగింది. ఇంద్రానగర్ 34 వార్డులో గల ప్రదీప్ నగర్ మరియు సచివాలయంలో కార్పొరేటర్ బాలి పైడ్రాజ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా 3 చోట్ల హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్స్, బిస్కెట్స్ కార్పొరేటర్ తనయుడు బాలి ప్రతాప్ పంచారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం రాగా
1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పలువురు కమిటీ సభ్యులు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. వారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాను. ప్రతి భారతీయుడికి ఆగస్టు 15 మరియు జనవరి 26 ఈ రెండు ఎంతో ముఖ్యమైన రోజులు. ఇవి ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మరొకటి రాజ్యాంగబద్ధంగా పూర్తి స్థాయి భారత ప్రభుత్వం ఏర్పడిన రోజు అని తహసీల్దార్ నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజున మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26ను గౌరవ సూచకంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయి భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తహసీల్దార్ నాగరాజు, సిఐ రవి నాయక్ తెలిపారు. అందులో భాగంగా ఈరోజు సంఘం ప్రభుత్వ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం స్వీకరించి జాతీయ గీతాలాపన చేసి స్కూల్ పిల్లలకు చాక్లెట్లు, కేకులు పంచిపెట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నందు రీసర్వే మరియు ఎలక్షన్ డ్యూటీలో సక్రమంగా విధులు నిర్వహించినందుకు వారికి తహసీల్దార్ నాగరాజు చేతుల మీదుగా అధికారులు అవార్డులు అందుకున్నారు. పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు చిన్ననాటి నుంచే అనేకమైన విషయాలు తెలియజేస్తారు. మనకు ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, మనకు ఏ విధంగా గణతంత్రం వచ్చింది అనేది కూడా. దీని వెనకాల ఎంతోమంది త్యాగమూర్తులు ఒక ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు. మన స్వాతంత్రానికి, మన స్వతంత్రంగా ఉండటానికి ఎంతోమంది త్యాగమూర్తులు, వాళ్ళు ప్రాముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడము ఎంత గర్వకారణము. ఆయన చేసిన కృషి కూడా చాలా ఉంది దీంట్లో. కనుక మనకి ఇప్పటికీ 75 సంవత్సరాలు అయింది, ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, చెందలేదు ఇంకా. కనుక ప్రతి పౌరుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందడంలో మీ యొక్క పాత్ర మీరు పోషించాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశం అనేది కాకుండా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకొని అభివృద్ధి చేసుకొని స్వతంత్రంగా మనము ఈ యొక్క భారతదేశంలో మనం అందరం కూడా ఎదిగి ఉండాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చిన్నారులు నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి మనకు నేర్పిస్తున్న ఆ యొక్క పాఠ్యాంశాలను అంశాలు మీరు నేర్చుకొని భారతదేశం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ యొక్క 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్షేమాభివృద్ధిని అందించే బాధ్యత మాపై ఉందని, అలాంటి సంక్షేమాభివృద్ధిని ప్రజలందరికీ మళ్లీ అందించాలంటే సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్లీ ఆశీర్వదించి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సంగం మండలం వంగల్లులో విజయభవ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఎమ్మెల్యే మేకపాటిని ఆశీర్వదిస్తూ తమ గ్రామంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయభవ యాత్రలో సాగుతున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలను జగనన్న సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలంటూ ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలోని ఓ టిఫిన్ దుకాణంలో కార్యకర్తలతో కలిసి టిఫిన్ రుచి చూసిన ఎమ్మెల్యే మేకపాటి చాలా బాగున్నాయంటూ పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో పలువురు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రచార రథంపై విజయభవ యాత్రలో సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. ఎందుకు చేస్తున్నాం అని కూడా మీ అందరికీ తెలియపరచడం కొంచెం అవసరం. గత 4 సంవత్సరాల్లో ఈ ఊరికి మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మీ అందరికీ తెలియపరచాలి. అదే కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది మీకు కూడా తెలియాలి. అందుకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మన వంగల గ్రామానికి దాదాపు
పథకాల ద్వారా 10 కోట్లు వచ్చింది. డైరెక్ట్ గా 8.5 కోట్లు, నాన్ డైరెక్ట్ స్కీమ్ గా 1,83,00,000 వచ్చింది. మిగతా కార్యక్రమాలు అంటే ఎన్ఆర్ఈజీ కింద పనులు కానీ దానివల్ల దాదాపు 60 లక్షలు, జలకల కింద 2 బోర్లు వచ్చున్నాయి. గడప గడప కార్యక్రమం ద్వారా దాదాపు 40 లక్షల పనులు ఈ గ్రామాల్లో మంజూరు చేయడం జరిగింది. మిగతా ముఖ్యంగా రెవెన్యూ పరిధిలో మన ముఖ్యమంత్రి ఎంతో దృష్టి పెట్టి చేశారు కాబట్టి ఈ గ్రామంలో డాటెడ్ ల్యాండ్స్ ఏమి లేకుండా పోవడం, కానీ సాదా బైనామాలు దాదాపు 3 కట్టారు, 4 ఎకరాలు క్లియర్ అయింది. అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ 16 మందికి దాదాపు 20 ఎకరాలు ఇవ్వడం జరిగింది. నోషనల్ ఖాతాల వల్ల దాదాపు 11 మందికి 12 ఎకరాలు. అంటే ప్రతి ఒక్కటి ప్రజలకి ఏమేమి ఇబ్బంది ఉన్నాయో అన్ని గమనించి ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏమి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది మన ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది. ఎంత నిధులు వచ్చాయి, ఎన్ని మంది పొలాలు వాళ్ళు మళ్ళీ చేతిలో పెట్టడం జరిగింది అనేది ఈరోజు మీ అందరికీ తెలియడం చేస్తున్నాం. వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీస్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధురాలు మంత్రి అప్పల రామయ్య భార్య అప్పల నరసమ్మకు దుశ్శాలువాతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రవాణా, మత్స్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మహిళా శిశు అభివృద్ధి సంస్థ, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటిపారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సీతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 254 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశంగా ఆవిర్భవించిన ఈ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం. ఇదే ఆశయంతో మన అందరూ కూడా జాతీయ నాయకులు ఎవరైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలు వృథా కాకుండా ఈ రిపబ్లిక్ కి, ఈ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సుసంపన్నమైన మన వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మంచి వారసత్వ సంపదను, పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. వివిధ శాఖలు పురోగతి గత సంవత్సరంలో చూసుకుంటాం. సాగునీరు, జిల్లాలో గల సాగునీటి వనరులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ప్రతి ఎకరకు సాగునీరు అందించి జిల్లాలు సస్యశ్యామలంగా చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో 2,65,823 ఎకరాలు గల అయకట్టు భూములకు నీరు సరఫరా చేయటకు ఒక భారీ, ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు మరియు 30 మండలాల పరిధిలో ఉన్న అన్ని చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని విధంగా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ 2023 సీజన్ కి అన్ని ఏరియాల్లో మొత్తం ఆయకట్టును కూడా సక్రమంగా నీటిని సరఫరా చేయడం జరిగింది. కేంద్రం ప్రకటించిన పురస్కారాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు రాజకీయాలలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. కోవిడ్ సమయంలో సినీ రంగంలో రాజకీయాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరిద్దరూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలవారు. వీరిద్దరికీ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. గౌరవనీయులు మన ప్రాంతవాసి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులకి ఈ రోజున పద్మవిభూషణ అవార్డులు ప్రకటించడం మూలంగా
యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతావని అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలియపరుస్తున్నా. అతి సామాన్య వ్యక్తిగా చిరంజీవి గారు తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిగా చిరంజీవి గారికి మంచి పేరు ఎప్పుడు కూడా ఉంది. ఆయన చిత్రరంగంలో అగ్రనటుగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఎటువంటి గర్వం లేకుండా, లేకపోతే రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఎటువంటి గర్వం లేకుండా అతి సామాన్యుడిగానే ఉంటూ అందరితోటి కలిసిమెలిసి వెళ్తూ 10 మందికి సహకారం అందించాలంటే తపన ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎంతోమందికి వైద్య సహకారం అందించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. లక్షలాది రూపాయలు, వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు ఎంతోమందికి వైద్య సహకారం అందించడం, ఎంతోమంది విద్యాదానం, చదువుకోవాలంటే విద్యకి డబ్బులు సహకారం చేయటం, మెడికల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ. అదేవిధంగా మనం చూసాం కోవిడ్ టైంలో రామారామి 60 కోట్లు వెచ్చించి మరి ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెప్పించి ఏ విధంగా ముందుకొచ్చి ఆ రోజున రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకున్నారు. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ కార్మికులందరికీ కూడా ఆ కోవిడ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగాను కూడా మరి ఆర్థిక సహకారం అందించి ఆదుకున్నటువంటి విషయం కానీ ఎప్పుడూ కూడా చిరంజీవి గారు అదేవిధంగా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడూ కూడా స్పందించి తనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాక్సిమం ఆర్థికపరమైన సహకారం చేసినటువంటి వ్యక్తి. అయితే ఏనాడు కూడా ఆయన చేసినటువంటి సహకారాన్ని ఎప్పుడు కూడా పబ్లిసిటీ పట్టుకు ఏనాడు కూడా చేసినటువంటి అలవాటు చిరంజీవి గారికి లేదు. ఆ విధంగా మంచి ఉన్నతమైన వ్యక్తికి సినిమాల్లో మెగాస్టార్గా ఉండి ఒక ఉన్నత అటు సినిమా రంగానికి, ఒక పరంగా రాజకీయ రంగానికి, యావత్ ప్రజానికానికి కూడా తనకున్న దాంట్లో సేవ చేస్తున్నటువంటి చిరంజీవి గారికి మరి ఈ రోజున పద్మవిభూషణ రావటం నాకే కాదు, మన ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా, మన రాష్ట్రం, మన దేశ ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందంగా కలగజేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరచుకుంటూ చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఆర్డీఓ పాల్గొని జెండాను ఎగరవేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. I respect the occasion to attend this in any busy schedule because this is the most important occasion after our Independence Day. As a nation, we celebrate two most important festivals, the Independence Day and Republic Day. We know Republic Day is the day we adopted our constitution to ourselves. మన రాజ్యాంగాన్ని మనకు ఆమోదించుకొని దాన్ని ఆ రోజు నుంచి మనం ఆ రాజ్యాంగం చూపించిన బాటలో నడుస్తున్నాం. The constitution we have is the largest constitution in the world, which is the most verified, most intricate and detailed subject that has been brought up by the drafting committee and its well-renowned chairperson Dr. B.R. Ambedkar and others. A legally rich document and as simple as anybody who can participate in the democracy. We know the participative democracy that India stands for represents everyone, including an illiterate to a highest learned scholar who is known for his erudition. We know this participatory democracy represents the last mile person in the country to the highest person. So we have seen this country cherishing the honor on many people to serve its prestigious duties from a lowest person to the highest person. You know, everybody has got an opportunity because of the free democracy that we have.
సత్తెనపల్లి పట్టణంలో 23వ వార్డ్ యానాది కాలనీలో నివాసం ఉంటున్న కడప జిల్లా పులివెందుల వాసి దుమాల జ్యోతి భర్త గోపాల్ 1 నెల క్రితం చనిపోయారు. ఆమెకు 4 సంతానం. అందులో ఒకరైన 3 ఏళ్ల కుమారునికి రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలికి గాయాలవ్వడంతో చాలా పేదరికం వలన హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో 2 రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న 26వ వార్డు ముస్లిం మహల్లా సయ్యద్ అహ్మద్ వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లా యూత్ సెక్రటరీ మరియు అతని స్నేహితులు వారి ఆధ్వర్యంలో 40,000 నగదు సేకరించి సత్తెనపల్లి శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా దుమాల జ్యోతి కుటుంబానికి అందజేశారు. నాయుడుపేటలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్జ్ సంయుక్త జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయడానికి సందిగ్ధమవుతున్న టీడీపీ నాయకులు పత్తికొండ పట్టణంలోని పెట్రోల్ బంక్ ప్రమోద్ వెంచర్లో భారీ బహిరంగ సభలు ఈ నెల 28న నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా సభ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండకట్టడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను సక్సెస్ చేయడానికి నాయకులందరూ సిద్ధమవుతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి 3 రాజధానులను చెప్పి ప్రజలను మోసం చేశాడు. అలాగే రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ కూడా, ఒక ఉద్యోగం, ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేవలం కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నాయుడు గారి పత్తికొండలో 28వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకి మరి పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. కనిగిరి నుంచి చూసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ లో జరిగే ఈ మీటింగ్ పోటా పడి ఈరోజు చాలా భారీ ఎత్తున అన్ని ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ఆలగడ్డలో జరిగింది కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము. దానికి మించి ఇంకా పెద్ద స్థాయిలో పత్తికొండ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడుతున్నాము, కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా రాయలసీమలో ప్రాంతంలో చూసుకుంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, రాయలసీమలో ఉన్న రైతులను మోసం చేసి, యువతని మోసం చేసి, ఈ రోజు మాయమాటలు చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఈ రోజు మభ్యపెట్టి ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఒక ఉద్యోగం తీసుకురాలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. కేవలము కక్ష సాధించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది. అదే విధంగా నిర్ణయాలు కూడా ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మనం కూడా చూసినాము, మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు, మహిళల్ని చంపేస్తున్నారు నంద్యాల పార్లమెంట్ లో. మరి దాని గురించి మాట్లాడితే తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారు. ఈ విధంగా మహిళలకి రక్షణ కలిగించలేని ఈ ప్రభుత్వము ఉండాలా ఉండకూడదా ప్రజలు నిర్ణయించుకోవాలా. అంతేకాకుండా ఈ రోజు పత్తికొండలో ఏర్పాటు చేసే ఈ సభలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కేఈ శ్యామన్న గారు కూడా ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్ మొత్తం మీటింగ్ కాబట్టి పక్క తాలూకాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి తగినట్టుగానే పార్కింగ్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సపరేట్ చేయడం జరుగుతుంది. సార్ హెలిప్యాడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా 1,00,000 పైన పట్టేదానికి ఇక్కడ అంత స్థలం కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా జెండా వందనం చేయడం జరిగింది. అంతేకాక దుత్తులూరు సిద్ధార్థ ప్రైవేట్ స్కూల్ వారు 700 అడుగుల జాతీయ జెండాను పురవీధుల్లో ప్రదర్శించడం జరిగింది. అలాగే భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ దుత్తులూరు సెంటర్ లో మహనీయుల వేషధారణలో ప్రత్యేకంగా నిలిచారు. వీటన్నింటిని కలిపి ఏకతాటిపై నడిపించే ఏకైక ఫార్ములా మన రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతో మంది మహనీయులు చాలా కష్టపడి వాళ్ళ తెలివితేటల్ని శ్రమని అంతా కూర్చి ఎన్నో దేశాల నుంచి మంచి మంచి పాయింట్లు ఎన్నుకొని మన దేశానికి తగ్గట్టుగా అన్వయించుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించింది. సో దీంతో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి వరుసలో ఉంటారు. మిగతా ఎంతో మంది జాతీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ స్వతంత్ర పోరాటాలు ఎంతో మంది వాళ్ళు అసూలు పోస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టాన్ని ప్రాణత్యాగాన్ని చేయటం వల్ల వచ్చిన ఇండిపెండెన్స్ అది. దానికి
ఒక రోడ్ మార్క్ వేయటం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి ప్రముఖ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళందరి యొక్క సేవల్ని అందరూ స్మరించుకోవాలని మరొకసారి అందరికి రివ్యూ చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హర్షం. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయడానికి సన్నద్ధమవుతున్న టీడీపీ నాయకులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.